వెల్కమ్ టు ఏవో మీడియా. దిస్ ఇస్ నాని. వినాయకుడి పండుగ వచ్చేసింది. ప్రతి ఇంట్లో వినాయకుడు అయితే డెఫినెట్లీ ఉండాలి. సో విఘ్నేశ్వరుని పెట్టుకోవడానికి ఈ మధ్య కాలంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన ఆ అంగులు ఆర్భాటాలు అంతా కెమికల్ పర్యావరణానికి హాని చేసే వాటికి ఎక్కువగా మొగ్గు చూపడం జరుగుతుంది. కానీ ఈరోజు నేను చూపించే ప్లేస్లో ఇక్కడ ఉన్న కళాకారులందరూ తన స్వహస్తాలతో మిషన్లు కూడా చేయలేని అద్భుతాన్ని వీళ్ళు వాళ్ళ స్వహస్తాలతో సృష్టిస్తున్నారు. మట్టి వినాయకుడిని తయారు చేస్తూ ఎలాంటి కెమికల్ వాడకుండా పర్యావరణానికి ఆదర్శంగా ఉంటూనే వాళ్ళ వృత్తిని వాళ్ళు కొనసాగించడం జరుగుతుంది. ఒకసారి వారి జీవితాల్లోకి వెళ్ళి ఎలా ఉంటుంది, ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాంపిటీషన్ ఎలా ఉంది, ఈ వినాయక చవితికి ఎలా తయారు చేస్తున్నారు, ఏంటి ప్రాసెస్ అని అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సో ప్రస్తుతం మనమైతే ఈ మట్టి వినాయకుడు చేసే లోపలికి వచ్చాము. అంకుల్ చేస్తున్నాడు, ఎలా ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ అయితే చూస్తున్నారు ఏంటిది అంకుల్? ఇది బూడిద అండి, బూడిద బూడిద. బూడిద పౌడర్ వేసి ఓకే, అంటుకోకుండా ఇది చల్లుతాం. ఈ మట్టిని అందులో పెట్టినప్పుడు తీసేసి దీన్ని ఏమంటారు? ఇది సాన్సా అంటారు. సాన్సా. సాన్సా. ఓకే. సాన్సా అంటే లైక్ మౌల్డ్ డై అని అంటారు కదా, డై అంటారు. ఓకే. సో అందులో మట్టేసి ప్రాపర్ గా ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మీరు ఇది? నేను 20 years నుంచి ఇస్తున్నాను. 20 years నుంచి. అంటే ఈ గణేష్ పండుగ వచ్చినప్పుడు ఇంకా 2 months ఉన్నాను స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసి వినాయకులు తయారు చేస్తాం. కుండలు ఇవన్నీ చేస్తాం. కుండలు గిట్ట అంటే ఈ సీజన్ కుండలు నడవదు కాబట్టి వినాయకులు చేస్తాం. ఏ సీజన్ అంటే ఇప్పుడు బోనాల సీజన్ బోనాలు ఆల్రెడీ రెడీ చేసేసినాము. ఓకే. పండగ ఉంది అంటే ముందే ప్రిపేర్ అయిపోతాం. ఎన్ని తయారు చేస్తారు రోజుకి ఇలాంటివి? ఈ గణేషులు అయితే 20 చేస్తా. 20. ఇది పెద్దవి కదా, చిన్న సైజ్ అయితే 40, ఇంకా దానికంటే చిన్న 50 అట్లా చేస్తాం. ఓకే. ఈ పండుగ అంటే ప్రతి వినాయక చవితికి అందరికి బాగా ఈ రంగుల వినాయకులు, ఆర్టిఫిషియల్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇవి కొనడం బాగా అలవాటు అయిపోయింది. అది కొంటారు. ఇది న్యాచురల్. ఇది మట్టి వాటర్ లేయగానే కరిగిపోతుంది. మళ్ళీ ఆ మట్టి మనం వాడుకోవచ్చు, మన చెట్లకి వేసుకోవచ్చు. అలా చేసుకుంటే మంచిది, పర్యావరణం కాపాడినట్టు ఉంటుంది. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇవన్నీ వాడటం వల్ల ఎన్విరాన్మెంట్ కూడా డేంజర్, పర్యావరణం కాపాడుతాయి. చెరువులు వేసినా గిట్ట చేపలు చనిపోతాయి. అలా వీటికి ఇందులో ఏం కలవదు, ఇంకా ఓన్లీ మట్టి, న్యాచురల్ మట్టి. ఏమి కలవదు ఇలా, ఖాళీ మట్టి బాగా పిసికి అచ్చులా వేసేయాలి, తీసేయాలి. ఓకే. అసలు ఎలా ఉంటుంది ప్రాసెస్ మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు? మట్టి ఎక్కడి నుంచి చేస్తారు అది చెప్తారా మా కోసం? మట్టి అక్కడ మనోరాబాద్ కళాకళ అని అక్కడ నుంచి తెస్తామండి. ఎక్కడ నుంచి? మనోరాబాద్ కళాకళ. ఓకే. ఎక్కడ? తూప్రాన్ దగ్గర. తూప్రాన్. అక్కడ నుంచి తెచ్చి లారీలో తెచ్చి మంచి జల్లెడ పట్టి ఉడబట్టి ఆరబెట్టి తర్వాత పిసికి ఇట్లా తయారు చేయాలి. ఇప్పుడు మిషన్ వచ్చింది, మిషన్లు వేస్తున్నాం. ఓకే. సో ఎంత పడుతుంది మీకు? అంటే ఒక ట్రక్ లో తెప్పించుకుంటారా? అంత ఒక ట్రక్ కు 20,000 తీసుకుంటుంది. 20,000. ఓకే. ఈ హైదరాబాద్ కి రానికి 20,000 అవుతుంది. ఓకే. దాదాపు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? వీడికి 45 కిలోమీటర్లు ఉంటుంది. ఓకే. సో ట్రక్ 20,000 తీసుకుంటారు. ట్రక్. మీకు ఇది ఒక్క బొమ్మ ఎంతకు అమ్ముతారు దీన్ని? ఇది పెద్దది కాబట్టి ఇది 100 రూపీస్. ఓకే. చిన్నదేమో అది, ఇవి చిన్నవా? ఓకే. అది 40 రూపీస్. 100 రూపీస్కి ఒకటి అమ్ముతారు. మళ్ళీ దీని మీద కలర్స్ వేయడం కానీ, డెకరేట్ చేయడం కానీ, ఇంకేమైనా ఇవన్నీ ఉంటాయా? కలర్స్ వేస్తాము, కిరీటము, నగలకు, కళ్ళు అవిటికి వేస్తాం, మిగతా దానికి వేయం. ఓకే. ఇక మామూలు పర్యావరణం కాపాడాలంటే కలర్స్ ఎక్కువ వాడద్దు. అవునవును. అసలు మీరు దీనికే కదా మెయిన్, పర్యావరణం కోసమే కదా. దాదాపు మీకు అంటే ఇప్పుడు షాప్ లో పెడుతుంటారా మీకే ఓన్? హోల్సేల్ వేస్తాము, అన్ని హోల్సేల్ వేస్తాం. హోల్సేల్ కే అమ్మేస్తారు? అన్ని హోల్సేల్ 100 రూపీస్. వీళ్ళు బయట షాప్ వాళ్ళు కొనుక్కొని వాళ్ళు 200, 250 అమ్ముతారు ఒక పీస్. ఓకే. వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి కాస్ట్ పెరిగిపోతుందా?
అంటే మీరు ఇందాక చూసాను అక్క కూడా కూర్చొని చేస్తుంది, ఇద్దరు కలిసి అంతేనా? ఎప్పుడు మేము ఇద్దరం కలిసి చేస్తాం, మా వైపు మేము చేస్తాం. మీరు ఒక 40, ఆమె చిన్న చేస్తుంది, నేను జర కొంచెం పెద్ద చేస్తాను. ఓకే. అంటే ఇవి చేసేటప్పుడు మీకు ఇబ్బంది లైక్ మొత్తం కూర్చొనే చేయాలి, కాళ్ళు పీకుతాయి, ఈ నడుములు బాగా పెయిన్ అవుతుంది, కొంచెం కష్టం అవుతుంది. చాలా కష్టం నిజంగానే. మాకు 2 నిమిషాలు కూర్చుంటేనే చాలా ఏళ్ళు ఉంటాయి కదా, బాగా గుంజుతాయి. సో ఇది ఈ మౌల్ లో పెట్టేసిన తర్వాత లైక్ దీన్ని అతకడం కూడా మట్టితోనే అతికిస్తారు కదా? మట్టితోటే అతికిస్తాం. మట్టికల కొంచెం చుట్టుముట్టు కొనాలు ఉంటాయి కదా, కొంచెం సాఫ్ చేసేసి తర్వాత బ్రష్ కొడతామండి. ఓకే. కొంచెం డ్రై అయినాక బ్రష్ కొడితే ఫినిషింగ్ వస్తుంది, స్మూత్నెస్ వస్తుంది. అప్పుడు చూసిన వాళ్ళకి మంచిగా నీట్ గా కనిపిస్తుంది, కొనుక్కుంటాం. సో ఇప్పుడు సీజన్ ప్రకారం మొత్తం బయట చాలా వర్షం ఎక్కువగా వస్తుంది కదా. ఓకే. ఇప్పుడు మీరు తీసిన వీటిని ఎండబెట్టాలి, ఆరాలి అంటే ఇప్పుడు ఏమన్నా ఇబ్బందులు ఫేస్ చేస్తారా? ఇప్పుడు వానాకాలం కొంచెం ఇబ్బంది అవుతుంది, మట్టి జల్దిగా త్వరగా ఆరదు, అది కష్టం అవుతుంది మాకు. ఇది ఇది మామూలుగా ఎండకు పెట్టద్ది, పగిలిపోతాయి. ఎండకు పెట్టకూడదు, పగిలిపోతాయి. ఖాళీ నీడ ఉన్న జాలనే గాలికి ఆరాలి. ఓన్లీ మన రూమ్ టెంపరేచర్ తోటి ఆడితేనే క్రాక్ రాకుండా మంచిగా ఉంటాయి. ఓకే. మరి ఇప్పుడు బయట వానలు బాగా పడుతుంటాయి, మీకు ఎక్కువ వానలు ఉన్నప్పుడు రూమ్ లో ప్లేస్ సరిపోదు, అది పెట్టుకోవాలి, ఫ్యాన్ వేయాలి, ఫ్యాన్ వేసి ఆరబెట్టుకోవాలి. మట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది, ఏం చేస్తాం ఇక. అంటే ఫెయిల్ అయిపోతుంటే విగ్రహాలు ఏమన్నా చేసినవి మళ్ళీ పోవడం కానీ ఇట్లాంటివి. ఇది ఏంది మట్టి కదా, ఇది పోయినా గిట్ట మళ్ళీ నానబెట్టుకొని మళ్ళీ తయారు చేసుకోవచ్చు. మళ్ళీ వాటర్ లో వేసేసాం అనుకో, మళ్ళీ ఇట్లా క్లే అయిపోతుంది మంచిగా, మళ్ళీ దాన్ని మళ్ళీ పిసికి మళ్ళా గణేశుని వినాయకుని చేయొచ్చు. సో మట్టితో ఇదే అడ్వాంటేజ్ మనకి. అంతే, మట్టి అడ్వాంటేజ్ మనకి. అదే వేరే ప్లాస్టర్ ప్లాస్ పలిగింది అనుకో మన ఓపి, అది రాదు, ఇక పడేసేయాలి. కానీ సో కాంపిటీషన్ ఎలా ఉంది మరి ఇప్పుడు బయట? ఇది కలకత్తా నుంచి చాలా మంది కలకత్తా మట్టి వినాయకులు ఇక్కడ అమ్ముతుర్రు, మాకు ఆదరణ తగ్గింది కొంచెం, దాని వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. అది మట్టియే, అది అక్కడ కలకత్తా మట్టి, ఇది ఇక్కడిది మట్టి, ఇది చెరువుల మట్టిది, ఇది మన చెరువు పొలాల మట్టిది, ఇది అది కలకత్తా మట్టి. వాళ్ళు కొంచెము వేరే కొంచెం కెమికల్ వేసి ఏదో చేస్తారేమో అనుకుంటా, వాళ్ళ ఫినిషింగ్ బాగుంటది. ఇది లోకల్ మట్టి కదా, న్యాచురల్ ఉంటది. అది 10 గంటలలో కరగనికే ఇది 1 గంటలో కరిగిపోతుంది. ఓకే. అయితే అందులో కెమికల్స్ ఉండే కానీ కొంచెము కలుపుతారేమో అని నాకు డౌట్ వస్తుంది. అందుకే అంత ఫినిషింగ్ ఎట్లా వస్తుంది, మాది ఫినిషింగ్ వస్తుంది, దానంతా రాదు, కలకత్తా అంతా రాదు. ఓకే. అందుకనే ఇక్కడ లోకల్ మట్టి ఇక్కడ కొనుక్కుంటేనే బాగుంటది. ఈ కలకత్తా నుంచి తెస్తున్నారు, దానివల్ల మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. కొనేదారులు గిట్ట మంచి ఫినిషింగ్ చూసే కొంటారు, దాని ఎట్లా తయారైతుందో చూసి కొంటలేరు. అట్లా చూడటానికి అట్రాక్షన్ ఉంటే కొనేస్తారు. అరే ఇది దేంతో తయారైతుందో చూస్తలేరు. మట్టిది అయితే మన లోకల్ మట్టి, ఇది బాగా మంచి జల్దీ కరిగిపోతుంది, పర్యావరణాన్ని కాపాడుతుంది. హైదరాబాద్ లో ఇట్లా మీలా చేసే వాళ్ళు ఇంకెంత మంది ఉన్నారు? మీరేనా? మీకేమన్నా తెలుసా? తెలుసు, నాకు తెలిసి నేను ఇక్కడ ఇదే చూస్తున్నాను మోస్ట్లీ. బాలనగర్లు ఉన్నారు, అసీంనగర్లు ఉన్నారు, కూట్పల్లిలు ఉన్నారు, గేదెగుట్టలు ఉన్నారు, దుందిగళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో బాగానే కాంపిటీషన్ అయితే బాగానే కాంపిటీషన్ బాగానే. ఇప్పుడు మీరు ఇట్లా తయారు చేస్తుంటారు కదా, ఇప్పుడు రంగులు అడిగినప్పుడు రంగులుగా నార్మల్ గా ఎలాంటి రంగులు వీటికి సెపరేట్ గా యూజ్ చేస్తారా లేకపోతే? అది రంగులు వేస్తాము, అది మామూలు అది ఏమంటారు పెయింట్ కాకుండా మామూలు వాటర్ పెయింట్ ఉండదు. పిల్లలు అది వాటర్ వేస్తారా? అది నేచురల్ కదా, మామూలు పెయింట్ అవి వేయము. సో నైస్. అది నార్మల్ మనం ఆడుకోవడానికి కాలి కిరీటానికి, గొలుసులకు, మన కడాలకు అది కొంచెం గోల్డ్ కలర్ ఉంటది, మామూలు కలర్స్ అన్ని ఉంటాయి అలా. అదే తెస్తాం మేము, ఇవన్నీ సునేర్ గిన్నెర్ వేసి అవన్నీ చెయ్యం. ఓకే. దాదాపు ఎంత టైం పడుతుంది ఒక్కటి చేయడానికి? 20 నిమిషాలు 25 నిమిషాలు అవుతుంది. ఒక అర్ధ గంట ఈజీగా ఫినిషింగ్ ఇచ్చేసి. సో రంగులు కూడా మనం సహజ రంగులే వాడతాం.
ఓకే. సో ఇంకా మీకు తయారు చేసేటప్పుడే కొంచెం ఈ బాడీ పెయిన్స్ వచ్చిన, బాడీ బ్యాక్ పెయిన్ పెయిన్స్ వచ్చినా ఉంటాయి, తప్పదు. తప్పదు ఇక సో అంటే మీకు మీ ఫ్యామిలీ మొత్తం ఇదే కదా, ఎప్పుడైనా మా అనిపించలేదా ఫ్యామిలీ మొత్తము ఇదే చేస్తాం. వద్దు వదిలేసే వెళ్ళిపోదాం ఇంత కష్టపడుకుంటూ ఎందుకు మనకని? ఏం అనుకో మరి, అందరం కష్టపడి చేసుకుంటాం. ఉమ్, కొంచెం కష్టమైనా ఏం చేస్తాం, ఉమ్. తయారు చేయాల్సిందే ఇక మనకు వచ్చిన పని కాబట్టి. వచ్చిన పని కాబట్టి ఆ కులవృత్తి వదులుకోవద్దని ఉమ్. తయారు చేస్తాం. ఓకే. సో అంటే మీరేం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు బయట ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కెమికల్స్ వాడే విగ్రహాలకి వీటికి డిఫరెన్స్ ఏంటి అంటే? ఒకవేళ బయట అది ఇప్పుడు అందరూ ధూళిపేట్లన్నీ ప్లాస్టర్ ప్యాలెసే వాడతారు. అవును. ఇప్పుడు అందరూ మట్టి వినాయకులకి చాలా ఆదరణ చూపిస్తున్నారు. అవును, ఈ మధ్య ఈ కొంచెం మధ్యలో చాలా మంది మట్టి వినాయకులే ఆదరణ చూపిస్తున్నారు. రోడ్డు మీద పెట్టిన వచ్చి తీసుకొని వెళ్ళిపోతున్నారు. మంచిగా ఇంట్లో అందరి ఇంట్లో వినాయకుడు ఉండాలనుకుంటారు కదా, అట్లా. ఇది మట్టియే వాడాలి అసలు. మట్టి ఇప్పుడు పాత కాలం నుంచే మట్టియే వాడేది అప్పట్లో. ఇప్పుడు ఈ మధ్యలో ప్లాస్టర్ ప్యాలెస్ వచ్చి దాని వల్ల ఆధారం చూపిస్తున్నారు. పెద్దగా పెట్టుకోవాలి, పెద్దగా పెట్టాలి. ఈ మట్టి పెద్దగా ఈ కొత్తగా చేయొచ్చు కదా, మట్టితో పెద్ద విగ్రహాలు పెద్దగా చేయొచ్చు. దానికి కొత్తగా టెక్నీషియన్స్ అని అలాగుంటారు. వాళ్ళు కలకత్తా నుంచి వస్తారు, వాళ్ళే చేస్తారు. మాకు ఇది చిన్న చిన్నగానే వస్తాయి, చిన్న డై ఉంది కాబట్టి. ఇంకా ఈ డై సో ఎంత ఎంత ఉంటది ఇది లెంత్? అర్థం కాదు. అడుగు ఎన్ని అడుగులు? ఇది ఫీట్ ఉంటుంది. ఎన్ని ఫీట్స్? ఇది 1 ఫీట్ ఉంటుంది, 1 అడుగు. ఇది అది 1/2 ఫీట్ ఉంటుంది. ఓకే. సో మొత్తానికి మంచిగా ఓన్లీ మట్టి విగ్రహాలు మీరైతే మట్టి విగ్రహాలను ఇట్లా చేయడము చాలా మంచి విషయము. మీరు షాప్ పెట్టుకొని షాప్ గిట్ట పెడతాం, మేము హోల్సేల్ వేస్తాము, షాప్ గిట్ట పెడతాం. ఓకే. ఇది ఈ వినాయకుడు ప్రాపర్ గా బయటకు వెళ్ళాలంటే తయారు చేసిన తర్వాత ఎంత టైం పడుతుంది? ఇది అర్ధగంట అవుతుంది. ఇది మొత్తం ప్రాపర్ గా తయారు కావాలంటే మళ్ళీ ఎండాలి, షాప్ కి తీసుకోవాలి. అదే అంటే ఇది ఆరడికే 2 days అవుతుంది. 2 days ఆరాలి. 2 days ఆరాలి. ఎందుకంటే ఎండకు ఉంచద్దు కదా, ఎండకు ఆరద్ది. ఓకే. 2 days ఇంట్లోనే ఆరబెట్టుకొని తర్వాత షాప్కి వెళ్ళి తీసుకెళ్ళాలి. హోల్సేల్ వాళ్ళకు మామూలు పేపర్ లో ప్యాక్ చేసి ఇచ్చేస్తాం. ఓకే. నార్మల్ గా న్యూస్ పేపర్ లో ప్యాక్ చేసి ఇచ్చేస్తాం. ఇంకో విషయం అండి, మీరు ఇది అసలు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది ఇది మీరు తయారు చేసినప్పటి నుంచి అమ్మే వరకు? డీలర్ల దగ్గర కావచ్చు, మీకు ఫిజికల్ గా మీరు ఇబ్బంది పడుతున్నాయి కావచ్చు, లైక్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? చేసేటప్పుడు అదే చెప్పిన ఇంతకుముందు, బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది, ఈ మోకాళ్ళు బాగా లాగుతాయి, ఏళ్ళు బాగా గుంజుతాయి, చాలా ఇబ్బంది అవుతుంది. అమ్మేటప్పుడు తీసుకుంటారా మరి? ఏమన్నా చిన్న క్రాక్ వచ్చినా ఇప్పుడు బయట అమ్మే వాళ్ళు ఏంటంటే వాళ్ళు మంచిగా చూసుకుంటారు, మంచిగా చూసుకుంటారు. క్రాక్ ఉంటే వేస్ట్ తీసుకోరు. ఇక దేవుణ్ణి ఎప్పుడైనా నీట్ గా పెట్టాలని చూస్తారు కదా. అవును. అందుకని కొంచెం ఏమన్నా ప్రాబ్లం ఉన్నా, ఇంత కన్ను కాడ అది ఉన్నా, తొండం కాడ ఉన్నా తీసుకోరు. అది వేస్టేజ్ అయిపోతుంది. ఓకే. చాలా కష్టం ఇట్లా అయితే. అంటే అవుతుంటాయి, మిస్టేక్స్ అవుతుంటాయి చేసినప్పుడు కానీ అయితే. సో ఈ ఇబ్బందులన్నీ ఫేస్ చేసుకోవాలి. మార్కెట్ వరకు వెళ్ళి కొంటే తప్ప ఇంకా మీకు లాభం తెలియదు. లాభం. ఓకే. అంటే మీ ఇంత కష్టపడుతున్నారు కదా, ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి నార్మల్ గా. మీరు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదే రేట్ చెప్పారు, 100 రూపాయలని. ఇప్పుడు నేను లాస్ట్ టైం ఇంతకు ముందు చేశాను మీ దగ్గర వీడియో, గుర్తుందో లేదో? మళ్ళీ ఇప్పుడే 100 అంటున్నారు. మీరేమన్నా పెంచవచ్చు కదా? పెంచమని కాదు, నార్మల్ గా అడుగుతున్నా. అనిపించిందా మనం కూడా పెంచితే బాగుంటది అని? అనిపించింది. అందరూ అన్ని రేట్లు పెరిగినాయి, మా ఎందుకు పెరుగుతుందో అని కొందరు తీసుకోరు. ఏమనంటే మట్టి వినాయకుడే కదా, ఇంత రేట్ ఎందుకు అంటారు. దాని కష్టం ఏందో ప్రజలకు తెలియదు. కష్టం ఎంత కష్టం ఉందో దానికి తెలియదు. ఏమనంటే మట్టే కదా, ఇంత తక్కువ, ఇంత రేట్ ఎందుకని అందరూ 100 రూపాయల దగ్గర కూడా తక్కువకి ఇంకా చేస్తారా? 100 రూపాయలకు 100 రూపాయలు చెప్తే 80 అడగడం, బార్గెనింగ్ చాలానే చేస్తారు. 100 చెప్తే ఒక్కొక్కరు 50 అడుగుతారు, 60 అడుగుతాడు. ఇక మనకు లాభం బట్టి అమ్మేసేయాలి.
సో ఇంకా ఈ కష్టం మాత్రం ఆ కష్టం తెలియదు బయట తెలియదు. వాళ్ళకి, ఆ. నార్మల్ గా చూసేది కనపడదు కదా. ఏమనంటే మట్టే కదా అంటాం. మట్టే కదా. ఓకే, కానీ అదే 100కి అమ్మేస్తారు మీరు. సరే, థ్యాంక్స్ అంకుల్, చాలా బాగా మాకు ఓపిక్గా సమాధానం చెప్పారు, ఇబ్బంది పడుకుంటూనే. అది చేసేటప్పుడు మీరు తెలిసి ఎంత లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మీరు బాగా కోఆపరేట్ చేశారు మాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది మన హైదరాబాద్ లోనే అమీర్పేట్ బ్యాక్ సైడ్ కుమ్మర బస్తీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. ఓన్లీ మట్టి విగ్రహాలు ఇక్కడ అమ్ముతూ ఉంటారు. సో మనం కూడా ఈ పర్యావరణానికి హాని చేసేవి కాకుండా పర్యావరణానికి కలిసిపోయి వాటర్లో కలిసిపోయి ఈ మట్టి విగ్రహాలని యూజ్ చేద్దాం.